హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే ఎన్ఎస్డిఎల్ కానీ యూటీఐ కానీ పాన్ కార్డు కోసం అప్లై చేసిన వాళ్ళు ఫిజికల్గా ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఫామ్ అనేది మనం ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఒక ఫిజికల్గా అయితే ఒక ఫామ్ మీద మనం కొన్ని డీటెయిల్స్ అయితే రాసి పెట్టాల్సి ఉంటుంది కదా. సో దానికి సంబంధించి మనం ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలో చూపిస్తాను. దానికంటే ముందు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇదేంటంటే మనం కొత్తగా అప్లై చేసే వాళ్ళకి ఫిజికల్ ఫామ్ అనేది నేను చూపిస్తున్నాను. ఒకవేళ మీరు పాన్ కార్డులో చేంజెస్ చేయాలి అలాంటివి అనుకుంటే దానికి కరెక్షన్ అనేది చేయాలి, అది ఫామ్ సపరేట్గా ఉంటుంది. సో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ మీకు పాన్ సెంటర్ కావాలి, పాన్ కార్డులు అప్లై చేయడానికి పాన్ సెంటర్ అనేది కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచి అయితే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు పాన్ కార్డు అప్లై చేయాలి, కొత్త పాన్ కార్డు అంటే ఫామ్ 49A అనే ఫామ్ అయితే మీకు అవసరమైంది. ఆ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక ఫోటోని అంటించండి, ఇక్కడ ఒక ఫోటోని అంటించండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఫోటో మీద ఇలా క్రాస్గా ఒక సిగ్నేచర్ చేయండి, ఇక్కడ ఫోటో కింద ఒక సిగ్నేచర్ చేయండి. చేసుకున్న తర్వాత ఇక కిందకు వచ్చేసేయండి. కిందకు వచ్చిన తర్వాత సో మనకి ఇలాగ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఫస్ట్ కాలం వచ్చేసింది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అర్థమైంది. ఇక్కడ మనకు ఫస్ట్ కాలం వచ్చేసి అప్లికెంట్ నేమ్లో మనం ఏం ఎంటర్ చేయాలంటే ఫస్ట్ నేమ్ అనే దగ్గర ఇంటి పేరుని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ నా పేరు కనపర్తి ప్రభాకర్ రావు అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ నేమ్ అనేది కనపర్తి అని రావాలి, మిడిల్ నేమ్ అనేది మనకి ప్రభాకర్ రావాలి, లాస్ట్ నేమ్ అనేది మనకు వచ్చేసి రావు రావాలి. ఇక్కడ ఫస్ట్ నేమ్ దగ్గర ఇంటి పేరు, తర్వాత వచ్చేసి మిడిల్ నేమ్ దగ్గర ప్రభాకర్, తర్వాత వచ్చేసి లాస్ట్ నేమ్ దగ్గర రావు ఫర్ సపోజ్ అలా రావాలి. ఒకవేళ దాని తర్వాత ఏంటంటే అలా ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ నేమ్ ఆన్ ద కార్డు ఉంది చూసారా. నేమ్ ఆన్ ద కార్డు మనం ఇక్కడ ఎలాగైతే ఇచ్చామో సేమ్ అలాగే ఇక్కడ మనం నేమ్ ఆన్ ద కార్డు ఇవ్వాలన్నట్టు. ఒకవేళ మీ ఆధార్ కార్డులో సింగిల్ లెటర్ ఉందనుకోండి, ఫర్ సపోజ్ కే ప్రభాకర్ రావు అని ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, పైన ఫస్ట్ నేమ్ దగ్గర కే ఇస్తామా, ఇవ్వకూడదు. అప్పుడు ఏమి ఇవ్వాలంటే కే ఫర్ ఏంటి, ఫుల్ ఫామ్ తెలుసుకోవాలి. ఫస్ట్ కే అంటే ఏంటి, అసలు వాళ్ళ ఇంటి పేరు అని తెలుసుకొని అది ఎంటర్ చేసి చేయాలి. కానీ నేమ్ ఆన్ ద కార్డు మాత్రం కే ప్రభాకర్ రావు అంటే కే ప్రభాకర్ రావు అనే ఇవ్వాలి. సో నేమ్ ఆన్ ద కార్డు ఒకళ్ళ ఆధార్లో పూర్తిగా కనపర్తి ప్రభాకర్ రావు కనపర్తి ప్రభాకర్ రావు అనే ఇవ్వాలి. సో అర్థమైంది కదండి. సో ఇక్కడ ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత ఇక కిందకు వచ్చిన తర్వాత మీకు వేరే అనదర్ నేమ్ ఏమన్నా ఉందా అని అడుగుతుంది. థర్డ్ కాలంలో లేదు కాబట్టి నో పెట్టేసేసుకోండి థర్డ్ కాలంలో. తర్వాత ఇక్కడికి వచ్చేసి మనం థర్డ్ కాలంలో లేదు కాబట్టి నో పెట్టేసేసుకొని కిందకు వచ్చేయండి. తర్వాత ఇక్కడ మీకు ఫోర్త్ కాలం వచ్చేసి ఏంటి, ఇక్కడ ఫోర్త్ సెక్షన్లో మనకేముందంటే మెయిలా ఫీమేలా అని అడుగుతుంది. సో మెయిల్ అయితే మెయిల్ పెట్టుకోండి, ఫీమేల్ అయితే ఫీమేల్ పెట్టుకోండి. ఇక తర్వాత వచ్చేసి ఫిఫ్త్లో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక సిక్స్త్ కాలంలోకి వచ్చేసరికి ఇక్కడ ఈ సిక్స్త్ కార్డుకి వచ్చేసరికి ఇక్కడ నో అని పెట్టేసేసుకొని ఇక్కడ ఫాదర్ నేమ్ ఇచ్చేయండి. ఇక్కడ ఫాదర్ నేమ్ ఇచ్చుకోండి. ఫాదర్ నేమ్ ఇప్పుడు నేను చెప్పే కదా, ఫస్ట్ నేమ్ దగ్గర ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్ దగ్గర లాస్ట్ నేము, మిడిల్ నేమ్ దగ్గర మిడిల్ నేము. సో ఒకవేళ అతనికి ఫర్ సపోజ్ ఒక కనపర్తి ప్రభాకర్ అని ఉందనుకోండి, అప్పుడు ఏం పెడతారు, ఇంటి పేరు కనపర్తి పెట్టాలి, తర్వాత లాస్ట్ నేమ్ వచ్చి ప్రభాకర్ పెట్టాలి, అట్లా పెట్టాలన్నట్టు. నెక్స్ట్ ఇది ఇచ్చేసుకున్న తర్వాత ఇంకా దీంట్లో మదర్ నేమ్ ఇవ్వద్దు, అది వదిలేసేయండి. తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక సెవెంత్ కాలంలో ఏమొచ్చింది, ఇక్కడ మనకి రెసిడెన్షియల్ అడ్రస్ వచ్చింది. ఇక్కడ మీ హౌస్ నెంబర్తో సహా రెసిడెన్షియల్ అడ్రస్ అని ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ మీ స్టేట్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీ పిన్ కోడ్, జిప్ కోడ్ అంటే పిన్ కోడ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ కంట్రీ ఇండియా ఎంటర్ చేయండి. ఇక్కడ మీ అడ్రస్ అనేది కంప్లీట్గా ఇచ్చేసేసుకోండి. ఇచ్చుకున్న తర్వాత ఇక ఆఫీస్ అడ్రస్ అనేది వదిలేసేయండి, అది మనకు అవసరం లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక 8th కాలంలోకి వచ్చిన తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని అడుగుతుంది. 8th కాలం రెసిడెన్షియల్ పెట్టుకోండి. రెసిడెన్షియల్ పెట్టేసేసుకున్న తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి ఏంటంటే సో రెసిడెన్షియల్ పెట్టేసేసుకున్న తర్వాత ఇక 9th కాలం వచ్చేసి మనకేంటి, టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అడుగుతుంది 9th కాలంలో. ఈ 9th కాలంలో ఇక్కడ చూడండి టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసేసుకోండి. ఇక్కడ కింద మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఈమెయిల్ ఐడి ఎవరిదైతే ఇస్తున్నారో వాళ్ళదే ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. తర్వాత ఇక 10th కాలం వచ్చేసి మనకి స్టేటస్ ఆఫ్ అప్లికెంట్ వచ్చేసి ఇండివిజువల్ పెట్టండి. ఇండివిజువల్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి 11th కాలం రిజిస్ట్రేషన్ నెంబర్ అని అడుగుతుంది, అది వదిలేసేయండి, మనకు అవసరం లేదు దాని గురించి, నో ప్రాబ్లం. ఇక తర్వాత 12th
12 కాలం వచ్చేసి మనకి ఇక్కడ ఏమి ఇవ్వాలంటే ఇక్కడ మనం ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చేసేసుకోండి. ఇక కింద నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఐడి ఆఫ్ లెటర్ అని అడుగుతుంది. ఇది వదిలేసేయండి, కాలంని వదిలేసేయండి. ఈ పైన ఆధార్ నెంబర్ ఇచ్చేసేసుకొని మీకు ఆధార్ కార్డులో పేరు ఎలాగుందో ఇక్కడ సేమ్ అలాగే ఇవ్వండి. పేరు నేమ్ అనేది ఇచ్చేసేసుకోండి. ఇచ్చేసేసుకున్న తర్వాత కింద 13th కాలంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు 13th కాలంలో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కనిపిస్తుంది కదా, దీంట్లో మీరు నో ఇన్కమ్ సెలెక్ట్ చేయండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇన్కమ్ ఫర్ అదర్ సోర్స్ పెడతారు. అదర్ సోర్స్ పెట్టినప్పుడు ఆ అదర్ సోర్స్ ఏంటనేది మనం రాయాలి. కాబట్టి నో ఇన్కమ్ సెలెక్ట్ చేయండి. నో ఇన్కమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక లాస్ట్కి వచ్చేసేయండి. ఇక లాస్ట్కి వచ్చేసేసుకొని కిందకి రండి. కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం అడుగుతుంది అంటే అడ్రస్ ప్రూఫ్ ఆధార్ పెట్టుకోండి, తర్వాత ఐడి ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఆధార్ పెట్టేసేసుకోండి. వీటిలల్లా ఇక్కడ 16th కాలంలో మనకి అప్లికెంట్ నేమ్ రాయండి. ఎవరైతే పాన్ కార్డ్ అప్లై చేసుకున్నారో వాళ్ళ నేమ్ రాయండి. ఇక్కడ హర్ సెల్ఫ్ హిమ్సెల్ఫ్ అని పెట్టండి. ఈ కెపాసిటీ ఆఫ్ కాలం ఉంది కదా, హర్ సెల్ఫ్ హిమ్సెల్ఫ్ పెట్టండి. ఇక్కడ ప్లేసు, వెరిఫికేషన్ ప్లేసు అంటే వాళ్ళ ప్లేసు, ఎవరిదైతే పాన్ కార్డు అప్లై చేశారో వాళ్ళ ప్లేస్ రాయండి. తర్వాత డేట్ ఎంటర్ చేయండి, ఎప్పుడు అప్లై చేశారనే డేట్ ఎంటర్ చేయండి. తర్వాత వాళ్ళ సిగ్నేచర్ ఇక్కడ పెట్టించుకోవాలి. సిగ్నేచర్ పెట్టించేసుకొని అంతే, ఇది ఫామ్ అనేది మనకి కంప్లీట్ అనేది అయిపోయింది అన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ ఇదేంటి ఇప్పుడు నేను చెప్పింది ఏంటయ్యా అంటే మీకు జనరల్ పాన్ కార్డ్ అప్లై చేయడానికి, ఒకవేళ మైనర్ పాన్ కార్డ్ అప్లై చేయాలనుకోండి, మైనర్ పాన్ కార్డులో మనకి ఓన్లీ టూ చేంజెస్ ఉంటాయి. అదేంటంటే ఈ డీటెయిల్స్ అన్నీ ఖచ్చితంగా ఇవ్వాలి కానీ మనం చేంజ్ చేసేది ఏంటంటే ఇందులో ఈ రిప్రజెంటేటివ్ అడ్రస్ ఇవ్వాలి. 14th కాలంలో రిప్రజెంటేటివ్ అడ్రస్ అని ఉంది చూసారా, ఇక్కడ చూడండి 14th కాలంలో రిప్రజెంటేటివ్ అడ్రస్ మొత్తం ఇవ్వాలి. రిప్రజెంటేటివ్ అడ్రస్ ఇచ్చి తర్వాత రిప్రజెంటేటివ్ సిగ్నేచర్ చేయాలి. ఇక్కడ ఫోటో మీద కానీ ఫోటో కింద కానీ ఇక్కడ కింద కాలం ఉంది చూసారా, ఈ కాలంలో కానీ రిప్రజెంటేటివ్ సిగ్నేచరే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. అది ఫాదర్దే ఇవ్వండి, రిప్రజెంటేటివ్ సిగ్నేచర్ చేయండి. చేసుకున్న తర్వాత ఇక్కడ కెపాసిటీ దగ్గర ఆర్ఏ అని పెట్టండి. ఆర్ఏ అంటే ఏంటంటే రిప్రజెంటేటివ్ అడ్రస్ అని అర్థం అన్నట్టు, ఆర్ఏ అని పెట్టండి. సో దీంట్లో మీకు చిన్న చేంజ్ ఏం లేదు. మైనర్ పాన్ కార్డ్ చేస్తే రిప్రజెంటేటివ్ అడ్రస్ ఇవ్వాలి, సిగ్నేచర్ మాత్రం ఎవరైతే రిప్రజెంటేటివ్ అడ్రస్ ఇచ్చారో వాళ్ళది పెట్టాలి. అలాగే ప్రూఫ్ కూడా పెట్టాలి. దీంతోపాటు ఏం పెట్టాలి, ఈ అప్లికేషన్ ఫిల్ చేసి మీ ఆధార్ కార్డు ప్లస్ ఈ 2 ఫామ్స్, తర్వాత ఒకవేళ మీకు మైనర్ పాన్ కార్డ్ అనుకోండి, అప్లికెంట్ ఆధార్ పెట్టాలి ప్లస్ ఎవరైతే రిప్రజెంటేటివ్ అడ్రస్ ఇచ్చారో వాళ్ళ ఆధార్ కూడా పెట్టాలి. లేదు జనరల్ అనుకోండి, వాళ్ళ ఆధార్ కార్డు 2 ఈ ఫామ్స్ అనేది స్కాన్ చేసి ఆధార్ కార్డు స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే సరిపోద్ది అన్నట్టు. సో ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు. సో ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఖచ్చితంగా దాని గురించి కూడా ఒక వీడియో అయితే నేను చేస్తాను. సో సింపుల్గా మీరు ఫిల్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు ఎలాంటి మిస్టేక్ కూడా ఉండదు. అవసరమైతే ఇంకొకసారి వీడియోని చూడండి. సో 1కి 2 సార్లు వీడియో చూసి మీరే చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది కమెంట్ చేశారు నాకు. సో వాళ్ళ గురించి ఈ వీడియో అయితే చేశాను అన్నట్టు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.